కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది ఆకాష్ ఫౌండేషన్ అని ఎండి ధీరజ్ మిశ్రా అన్నారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న కొండ ప్రాంతాలను పరిశీలించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న నందిగామ ఏసీపీ డాక్టర్ రవికిరణ్. ఈ మేరకు ఆకాష్ ఫౌండేషన్ 11వ బ్రాంచ్ ను పాత గాజువాక సెలెస్ట్ లోని ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ సర్వీసెస్ లో భారతదేశానికి అగ్రగామిగా ఉందని, నగరం నుండి నీట్, ఐఐటి, జేఈఈ, ఒలింపియాడ్స్ కోచింగ్ మరియు ఫౌండేషన్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ కు ప్రతిస్పందిస్తూ విశాఖపట్నంలోని గాజువాకలో తన కొత్త తరగతి గది కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతం 24 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 315కు పైగా శాఖలను కలిగి ఉంది అని, విద్యార్థులకు ప్రామాణిక ప్రత్యక్ష కోచింగ్ సేవలను చేరుకోవడంలో ఇన్స్టిట్యూట్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. గాజువాకలోని లంక గ్రౌండ్ పక్కన సెలెస్ట్ మాల్లోని విశాలమైన 6600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్లో 8 తరగతి గదులు ఉన్నాయని, 1040 మంది విద్యార్థులకు వసతి కల్పించవచ్చని అన్నారు. గాజువాకలోని కొత్త కేంద్రాన్ని ఇతర కంపెనీ అధికారుల సమక్షంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ అకాడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా ప్రారంభించారు. Where students can come with us, can prepare for their board exams along with technical facilities. ఒకసారి జస్ట్ ఒక 2 minutes లో చూపిస్తాను. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంటిన్యూస్ 24 hours CC కెమెరాస్ స్టూడెంట్. So roughly 23 to 24 centers company is having only in AP and Telangana out of those 3 centers which are present across India. And in Andhra Pradesh we are present in Nellore, Kadapa, Tirupati, Rajahmundry, Kurnool and Kakinada, and 3 branches here in Vizag, one in Vijayawada and one in Guntur. So all the major education hubs which are there in the city have been covered by the brand Akash, and at every center we bring the similar quality what we are giving across India. The strict selection process of the teachers what Akash follows, which is a 3-step process of the written test, demo and then personal interview of the teachers, ensures that the students of the city, which is chief academics and business and South Indian Board. 2013 డిసెంబర్ విశాఖపట్నం సిటీలో మనం అవకాశం లాంచ్ చేసాం. అప్పటి నుంచి కొన్ని వేల మంది విద్యార్థులకి మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్తో పాటు 8th, 9th, 10th బోర్డ్ ఎగ్జామ్స్ అలాగే యూనిఫైడ్ ఎగ్జామ్స్ మనం కోచింగ్ ఇస్తున్నాం. చాలా మంది విద్యార్థులు ఆల్ ఇండియాలో టాప్ యూనివర్సిటీ పాటు స్టేట్ బోర్డ్ యూనివర్సిటీలో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొంది మమ్మల్ని మరికొద్ది ఎంకరేజ్ చేస్తూ లాంచ్ చేస్తానని రిక్వెస్ట్ చేసినప్పుడు వాజాతో లాంచ్ చేస్తే కాల్ చేస్తాను. మళ్ళీ వాజాతో ఈ బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. ఈ బ్రాంచ్లో స్కూల్ పోయే స్టూడెంట్స్ 8th to 9th, 10th స్టూడెంట్స్కి ఆఫ్టర్ స్కూల్ మనం కాలేజ్ చేస్తాం. అలాగే 11th to 12th స్టూడెంట్స్కి ఇంటిగ్రేటెడ్ వాళ్ళతో పాటు ఆఫ్టర్ స్కూల్కి అప్డేట్ అయిన తర్వాత మరి ఈవినింగ్ క్లాసెస్ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా 12th కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ మెడికల్, లాంగ్ టర్మ్ ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అవుతున్న పిల్లలు కూడా మనం వాజువాక నుంచి క్లాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. అలాగే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పాలి. విశాఖపట్నంలో చెందినటువంటి ఓ ఎంప్లాయీగా ఢిల్లీలో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో అకాడమిక్ ప్రోగ్రామ్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మన రాజధానిలో కూడా మన తల్లిదండ్రులకి, మన విద్యార్థులకి అటువంటి సేవలు అందించడానికి లాంచ్ చేయడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము.
మనం మెయింటైన్ చేసే ఫ్యాకల్టీస్ కానీ మెటీరియల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సేఫ్టీ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కానీ ఢిల్లీలో ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఎటువంటి మెజర్మెంట్స్ ఉన్నాయి గాజువాక కూడా అటువంటి మెజర్మెంట్స్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా సిమిలర్ మెజర్మెంట్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే కోచింగ్ ఇస్తున్నందుకు చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 45వ డివిజన్ కబేలా సెంటర్ తిరుపతమ్మ గుడి ప్రాంతంలోని అర్ధరాత్రి 2:30 కూలినటువంటి గోడ పార్శ్వికంగా దెబ్బతిన్న వల్లభాపురం కోటేశ్వరరావు ఇంటి సామాగ్రి మరియు ఇల్లు పరిశీలించిన విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నందున కొండ ప్రాంత వాసులు జాగ్రత్తలు తీసుకుని ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆస్తి నష్టం సంభవించిన వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగాను భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు కొండ ప్రాంతాలలో పటిష్టవంతమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగాను ప్రభుత్వాన్ని కోటేశ్వరరావు కోరారు. వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కొండ ప్రాంతంలో ఉండేటటువంటి వారు అప్రమత్తంగా ఉండి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండేటట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సందర్భంలో మన నగరపాలక సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరేటటువంటిది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతంలో పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం అలాగే అవసరమైన చోట మెష్లు ఏర్పాటు చేసి ఇటువంటి వర్షాలు సంభవించేటటువంటి సందర్భంలో ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గతంలో అనేక సార్లు మేము సిపిఐగా కార్పొరేషన్ అధికారులకి విజ్ఞప్తి చేశాం. ఆ వైపుగా ప్రజలు కూడా ఇబ్బందుల్ని గమనించమని చెప్పి అధికారులు ఈ రోజున అధికారులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ జరిగినటువంటి నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఆర్థికంగా సహకారం అందించి ఆ మేరకు మరలా ఇల్లు నిర్మాణం చేసుకునేటటువంటి పద్ధతిలో సహకరించాలని చెప్పి ఆర్థిక సహకారం చేయాలని చెప్పి ఇటు వలభాపురం కట్టావు గారికి అలాగే వలభాపురం కోటేశ్వరరావు గారి కుటుంబం వారి యొక్క దీని మీద పడి నష్టం జరిగింది కాబట్టి ఆస్తి నష్టాన్ని ప్రభుత్వం నుంచి సహకారం అందించి వారిని ఆదుకోవాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తాను. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నందిగామ ఏసీపీ వారి ఆధ్వర్యంలో నందిగామ సిఐ హనీష్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నందిగామ ఏసీపీ డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ మీ ఫోన్ పోతే www.ceir.gov.in లో ఫిర్యాదు చేయవలెను. సదరు ఫిర్యాదు చేయటం వలన సదరు ఫోనును టెలికమ్యూనికేషన్ వాళ్ళు జియో ఎయిర్టెల్ ఎట్సెట్రా బ్లాక్ చేస్తారు. అలాగే ఎవరు ఆ పోయిన ఫోన్ ను వాడటానికి ప్రయత్నించారో మీకు తెలియచేస్తారు. ఫిర్యాదు చేయడానికి మీకు పోయినటువంటి ఫోన్ నెంబర్ IME నంబర్ అలాగే మీరు వాడుతున్నటువంటి ప్రస్తుతం నెంబర్ తోటి మీరు ఫిర్యాదు చేయవచ్చు. మరియు ఏదైనా సైబర్ నేరం జరిగిన ఎడల వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసిన ఎడల పోయినటువంటి డబ్బులో సదరు నేరస్తుడు బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేస్తారు. దానివల్ల పోయిన డబ్బు కాపాడుకునే అవకాశం కూడా ఉందన్నారు. అందరికీ మళ్ళీ ఒక విజ్ఞప్తి, వెబ్సైట్ CEIR.in వెబ్సైట్లోకి వెళ్ళండి. మీ ఫోన్ కానీ పోతే అందులో లాగిన్ చేసుకొని మీ లాగిన్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్తో మీ స్టోలెన్ మొబైల్ IMEI నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఫోన్ ఎవరు రేపొద్దున వేరే వాళ్ళు ఎవరైనా దొరికినా వాళ్ళు వేరే ఫోన్ ఏమైనా సిమ్ కార్డ్ ఏమైనా పెట్టాలని ట్రై చేసినా ఇన్ఫర్మేషన్ మీకు ఆల్టర్నేట్ మొబైల్ ఫోన్కి ఇమీడియట్గా తెలుస్తుంది. సో మా కమిషనరేట్ ఆఫ్ విజయవాడ కమిషనరేట్ తరపున యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ కమిషనర్ సార్ సిపి సార్ రాజశేఖర్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మీ అందరూ దయచేసి CEIR వెబ్సైట్ని యూటిలైజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అయితే ఇమీడియట్గా దయచేసి కాల్ చేయండి 1930కి ఇమీడియట్గా కాల్ చేయండి. సో దట్ యువర్ సర్వీసెస్ విల్ బి యూటిలైజ్డ్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది ఆకాష్ ఫౌండేషన్ అని MD ధీరజ్ మిశ్రా అన్నారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న కొండ ప్రాంతాలను పరిశీలించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న నందిగామ ఏసీపీ డాక్టర్ రవికిరణ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.